హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఎంసీకే మాస్టర్ తెలుగు. నా ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే కేవలం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్తోనే సిలబస్ అంతా కవర్ చేయాలనే ఉద్దేశంతో నేను ఈ ఛానల్ పెట్టాను. థియరీ సుత్తి లేకుండా కేవలం క్వశ్చన్స్ తోటే మన ఎగ్జామ్స్ అంతా కాంపిటేటివ్ ఎగ్జామ్స్, గవర్నమెంట్ ఎగ్జామ్స్ క్రాక్ చేయాలనే ఉద్దేశంతో పెట్టాను. ఇప్పటికీ చాలా వీడియోస్ అప్లోడ్ చేశాను, ఆల్మోస్ట్ 64 పైన వీడియోస్. ప్లేలిస్ట్ ఉంది. పాలిటీకి మెయిన్ కవర్ చేయాలనుకునే వాళ్ళకి పాలిటీకి కూడా మొత్తం ఆల్మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అన్నీ కవర్ చేసి ప్లేలిస్ట్లో పెట్టాను, చూడండి. అండ్ ఆల్సో నా ఛానల్ కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. సిరీస్ ఇప్పటిదాకా మనం ఈ వారంలో ఇంగ్లీష్ ప్రిపోజిషన్స్ అనే జామెట్రీ క్వశ్చన్స్ అయిపోయినాయి. తర్వాత హిస్టరీకి సంబంధించి ఒక క్వశ్చన్ అప్లోడ్ చేస్తాను. ఆ వీడియో తక్కువ మంది చూశారు. ఐ హోప్ మీకు హిస్టరీ కానీ మీరు అంత స్ట్రాంగ్ ఉందని అనుకుంటున్నాను. అండ్ టాంజెన్షియల్ థియరమ్కి బాగానే వచ్చింది. ఈ 2 వీడియోస్ అయిపోయినాయి. ఈరోజు మనం ఇప్పుడు ఇంగ్లీష్కి సంబంధించి వీడియో అప్లోడ్ చేయబోతున్నాను. ఈ రోజు మనం డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్కి సంబంధించి క్వశ్చన్స్ సాల్వ్ చేద్దాము. మనకు ఒక అండర్స్టాండింగ్ వస్తుంది. లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం. ఓకే, లెట్స్ బిగిన్. ఓకే, డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్. మనకి క్వశ్చన్లో డైరెక్ట్ స్పీచ్ ఇచ్చి ఇండైరెక్ట్లో రాయమంటాడు, ఇండైరెక్ట్లో వచ్చి డైరెక్ట్లో అంటారు. దాన్నే మనం నరేషన్ అని కూడా అంటాము. నరేషన్ అని కూడా అంటారు ఇప్పుడు. ఓకే, లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నరేషన్ ఎలా సాల్వ్ చేయాలి? లైక్ ఇప్పుడు ఈ క్వశ్చన్ ఉంది కదా, ఈ క్వశ్చనే తీసుకోండి. మనం బేసిక్ అండర్స్టాండింగ్, బేసిక్ ట్రిక్ ఏంటి అని అంటే నరేషన్ సాల్వ్ చేయడానికి మనం టెన్స్ని పాస్ట్ టెన్స్లోకి మార్చాలా, ఏ టెన్స్లోకి మార్చాలి అని చెప్పేసి సింపుల్ అండర్స్టాండింగ్. ఇక్కడ చూడండి, దే సెడ్ టు మీ ప్లీజ్ బ్రింగ్ దిస్ బుక్ అప్స్టైర్స్. ఓకే, ఈ క్వశ్చన్ కొంచెం కష్టంగా ఉంది. ఇది కాదు, సింపుల్ ఎగ్జాంపుల్. ఇప్పుడు ఏ అనేవాడు బీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏ అనేవాడు బి, ఇక్కడేమో మనం ఉన్నాం, అస్ యుఎస్. ఇది నేను, ఇది మీ అనుకోండి, ఇది మీరు అనుకోండి, వైఓయు, ఇది యు. ఓకే, ఇది ఎగ్జాంపుల్కి అంతే, చూసుకోండి. ఇక్కడ అంతే ఎరేజ్ చేస్తున్నా. ఇది నేను, మీ. ఇప్పుడు ఏ వాడు బీకి వచ్చి చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? ఐ ఆమ్ గోయింగ్ టు మూవీ, గోయింగ్ టు ఏ మూవీ అని చెప్తున్నాడు. గోయింగ్ టు ఏ మూవీ, సినిమాకి వెళ్తున్నా అని చెప్తున్నాడు. సో క్వశ్చన్లో ఇస్తాడనమాట, ఐఎమ్ గోయింగ్ టు మూవ్ అని లగిస్తే దాన్ని మనం ఎలా అనుకోవాలంటే, నేను వీళ్ళిద్దరు కాన్వర్జేషన్ని నేను మీకు ట్రాన్స్లేట్ చేస్తున్నా. సో మీరు కూడా ఒక థర్డ్ పర్సన్కి ట్రాన్స్లేట్ చేస్తున్నా అనుకోండి. వాడు మూవీకి వెళ్తున్నాడు అంట. ఇక్కడ చూడండి, ఇక్కడ ప్రెజెంట్ టెన్స్లో ఉంది కదా, ఇక్కడ ప్రెజెంట్ కంటిన్యూస్లో ఉంది కదా. ఇక్కడ నేనేమని రాస్తా? హీ సెడ్ హీ వాస్ గోయింగ్ టు ఏ ఎంఓవిఐ. ఐఆమ్ ఇది వచ్చేసి ప్రెజెంట్ టెన్స్లో ఉంది. ఇక్కడ వాజ్ వచ్చేసింది పాస్ట్ కంటిన్యూస్, పాస్ట్ టెన్స్. చూసారా, V2కి వెళ్ళిపోయింది. సేమ్ అంతే అనమాట. జస్ట్ వీడు ఎలా చెప్పాడో దాన్ని మీరు వేరే వర్డ్కి చెప్తే ఎలాగుంటుంది అన్న దాని మీదే ఈ డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ అనేది రన్ అవుతుంది. ఓకే, మీరు సింపుల్గా అలాగుంచి ట్రై చేయండి. ఓకే, ఇప్పుడు ఈ క్వశ్చన్ చూడండి సాల్వ్ చేయడం ఎలాగా. ఇంక అంత ఎరేజ్ చేస్తున్నా, ఎరేజ్ ఆల్ ఇంక్. ఓకే, దే సెడ్ టు మీ ప్లీజ్ బ్రింగ్ దిస్ బుక్ అప్స్టైర్స్. వాళ్ళు నాకు చెప్పారు, నేను ఇప్పుడు మీకు చెప్తున్నా. వాళ్ళు నాకు బుక్స్ని పైకి తీసుకురమ్మని చెప్పారు. ఓకే, దే ఆర్డర్డ్ మీ. ఇక్కడ చూడండి, ప్లీజ్ అని ఉంది. నేను వెనక్కి వచ్చేసా, ఇక్కడ చూడండి ప్లీజ్ అని ఉంది. సో ఆర్డర్ అనేది రాకూడదు. ప్లీజ్ అని ఉంది అంటే రిక్వెస్టింగ్ వస్తుంది. ఇంప్లోర్డ్ మీ అన్నా సరే కొంచెం ఫోర్స్ చేసినట్టు వస్తుంది, అది కూడా కాదు. దే రిక్వెస్టెడ్ మీ అనేది మ్యాక్సిమం వస్తుంది. ప్లీజ్ అని వచ్చినప్పుడు రిక్వెస్టెడ్ అనేది మ్యాచ్ అవుతుంది. దే రిక్వెస్టెడ్ మీ టు బ్రింగ్ దోస్ బుక్. దీస్ కాస్త దోస్ అయింది. ఓకే, బుక్స్ అప్స్టైర్స్. సో ఆన్సర్ ఈస్ దిస్ వన్. ఓకే, ఇదే ఆన్సర్. సింపుల్గా అలా చెప్పా, చూద్దాం. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ దే రిక్వెస్టెడ్ మీ టు బ్రింగ్ దోస్ బుక్స్ అప్స్టైర్స్. దీస్ కాస్త దోస్ అయినాయి. ఎందుకు అంటే ఆ బుక్స్ని, దీస్ బుక్స్, ఈ పుస్తకాన్ని తీసుకురా అని నాకు చెప్పారు. ఆ పుస్తకాన్ని తీసుకురామని నాకు చెప్పారు అని నేను నీకు చెప్తున్నా. ఓకే, సింపుల్గా డయాగ్రామ్ అంతే. ఓకే, ఏ ఇస్ టు బి, ఏ దీస్ బుక్స్, దీస్ బుక్స్. ఇక్కడ మీ అండ్ యు, నేను మీకు చెప్తున్నా. వాడు ఏని ఆ పుస్తకాలని అక్కడ తీసుకురమ్మన్నారు అని. ఆ పుస్తకాలు, ఈ పుస్తకాలు ఏ కాస్త బీకి చెప్పింది, బీని నేను మీకు చెప్తున్నా. బీని ఏగాడు ఈ పుస్తకాలు తీసుకురమ్మన్నాడు కాదు, ఆ పుస్తకాలు తీసుకురమ్మన్నాడు అని చెప్తాను నేను మీకు చెప్పాల్సి వస్తే. సేమ్ అంటే దీస్ కాస్త దోజ్ అయిపోయింది. అదే ట్రిక్ ప్రతి క్వశ్చన్కి ఫాలో అవుతుంది. అదే గోల్డెన్ ఆన్సర్. లెట్స్ గెట్ ఇన్ టు ఇట్. రష్మి సెడ్ టు మీ వేర్ ఇస్ ద టెలిఫోన్ ఎక్స్చేంజ్. ఇక్కడ సెడ్ టు అని వచ్చింది అనుకోండి క్వశ్చన్లో, ఒకటి ఆ ఆన్సర్లో టోల్డ్ అని వస్తుంది. టోల్డ్ ఆర్ ఆస్క్డ్ మీ సేమ్ వస్తుంది. సో సెడ్ టు అని అయితే రాదు.
బట్ క్వశ్చన్లో ఓన్లీ సెడ్ అని ఉందనుకోండి, ఖచ్చితంగా సెడ్ ప్లస్ దట్ వస్తుంది 90%. అదొక ట్రిక్ గుర్తుంచుకోండి, అదొక రూల్. డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్లో చూడండి, రష్మి ఆస్క్డ్ మీ వేర్ ఈస్ ద టెలిఫోన్ ఎక్స్చేంజ్. రష్మి ఆస్క్డ్ మీ దట్ అనేది రాకూడదు మ్యాక్సిమం సెట్ ఉన్నప్పుడు. సో ఇది కాదు, ఇక్కడనే ఎలిమినేట్ అయిపోయింది. రష్మి ఆస్క్డ్ మీ వేర్ ద టెలిఫోన్ ఎక్స్చేంజ్ వాస్. రష్మి నన్ను అడిగింది టెలిఫోన్ ఎక్స్చేంజ్ ఎక్కడ ఉంది అని, అడిగింది ఆల్రెడీ. ఇక్కడ టెలిఫోన్ ఎక్స్చేంజ్ ఎక్కడ ఉంది అని డైరెక్ట్గా అడిగింది నన్ను, నేనేమో మీకు చెప్తున్నా నన్ను ఇట్లా అడిగింది అని. సో ఆన్సర్ ఇస్ దిస్ వన్. డైరెక్ట్గా ఈ క్వశ్చనే అయిపోతుంది ఆన్సర్. వేర్ ద టెలిఫోన్ ఎక్స్చేంజ్ వాస్. రష్మి ఆస్క్డ్ మీ వేర్ ద టెలిఫోన్ ఎక్స్చేంజ్ వాస్. చూసారు కదా. నెక్స్ట్ క్వశ్చన్, ద ఫాదర్ సెడ్ టు హిస్ సన్, వై డూ యూ నాట్ స్టార్ట్ ప్రిపేరింగ్ ఫర్ ద ఎగ్జామినేషన్ దిస్ మంత్. ద ఫాదర్ సెడ్ టు ద సన్. ద ఫాదర్ ఆస్క్డ్ హిస్ సన్ అవ్వాలి, సెట్ టు అని టోల్డ్ అవ్వకూడదు. ఎందుకంటే ఇక్కడ వై అని ఉంది, క్వశ్చన్ మార్క్ ఉంది కాబట్టి ఆస్క్డ్ అని వస్తుంది ఆన్సర్లోకే. ద ఫాదర్ ఆస్క్డ్ ద సన్, దట్ అనేది ఉండకూడదు. ఓకే, ద ఫాదర్ టోల్డ్ అనేది కూడా ఉండకూడదు, ఎందుకంటే ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఉంది, వై అనేది అడుగుతున్నాడు, చెప్పట్లేదు. ద ఫాదర్ ఎంక్వైర్డ్ ఆఫ్ ద సన్, వై హీ డిడ్ నాట్ స్టార్ట్ ప్రిపేరింగ్ ఫర్ ద. ఎంక్వైర్డ్ అనేది కూడా అంత యాప్ట్ అవ్వట్లేదు, ఆస్క్డ్ అనేది బాగా మంచిగా యాప్ట్ అవుతుంది. ద ఫాదర్ ఆస్క్డ్ ద సన్, వై డిడ్ నాట్ స్టార్ట్ ప్రిపేరింగ్ ఫర్ ద ఎగ్జామినేషన్ దట్ మంత్. ఓకే, దిస్ కాస్త దట్ అయింది ఇక్కడ చూడండి. సో ఇది కరెక్ట్ ఆన్సర్. ఎందుకు అనంటే ఈ నెలలో నువ్వు ఎందుకు ప్రిపేర్ అవ్వట్లేదు అని అంటే మనం ట్రాన్స్లేట్ చేసేటప్పుడు ఆ నెలలో ఎందుకు ప్రిపేర్ అవ్వలేదు అని అడిగాడు అని పాస్ట్కి వెళ్ళిపోతుంది. V1 నుంచి V2కి వెళ్ళిపోతుంది అయ్యా. ఓవరాల్గా మనం గుర్తుంచుకోవాల్సింది డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్లో మ్యాక్సిమం. ఓకేనా, ప్రెజెంట్ కంటిన్యూస్ అని ఉందనుకోండి, దాన్ని పాస్ట్ కంటిన్యూస్ అయిపోద్ది డైరెక్ట్ ఇండైరెక్ట్లో. పాస్ట్ కంటిన్యూస్ అది గుర్తుంచుకోండి. ఒక స్టెప్ వెనక్కి పోద్ది అంతే. స్టేట్మెంట్ యొక్క టెన్స్ ఒక స్టెప్ వెనక్కి వెళ్ళిపోతుంది, ఒక పాస్ట్ వెనక్కి వెళ్ళిపోద్ది. ఓకే, ఇఫ్ ద సెంటెన్స్ ఇస్ స్టార్టింగ్ విత్ వై అండ్ దేర్ ఏ క్వశ్చన్. ఓకే, ఇలా చెప్పాను. eventually they will get the father asked the son why he did not start preparing for the examination that month. ఓకే, అది. ద మేనేజర్ సెడ్ టు ద ఎగ్జిక్యూటివ్. ఇక్కడ సెడ్ టు ద ఎగ్జిక్యూటివ్ అని ఉంది కాబట్టి టోల్డ్ వచ్చేస్తుంది, టోల్డ్ రావాలి. కానీ ఇక్కడ ఆప్షన్స్ దగ్గర టోల్డ్ లేదు. ఓకే, డైరెక్ట్గా సెడ్ టు ఏ ఉంచాడు. ఓకే, ఉంచుతా. టుడే యూ విల్ కమ్ అలాంగ్ విత్ మీ టు మీట్ ద క్లయింట్. ఈరోజు నువ్వు క్లయింట్తో పాటు నా క్లయింట్ని మీట్ అవ్వడానికి నాతో పాటు రావాలి అని అన్నాడు. సో నేను చెప్తున్నా, వరే వాడిని మేనేజర్ గాడు క్లయింట్తో మీట్ అవ్వడానికి రమ్మని ఆ రోజు చెప్పాడు. టుడే కాస్త దట్ డే అయిపోద్ది, ఎందుకంటే ఒక టెన్స్ ఒక స్టెప్ బ్యాక్ వెళ్తుంది. V1 నుంచి V2కి వెళ్తుంది, V1 నుంచి V2 ఒక స్టెప్ బ్యాక్. పాస్ట్ పెర్ఫెక్ట్ ఉంటే పాస్ట్ టెన్స్ ఉంటే పాస్ట్ పెర్ఫెక్ట్ అయిపోద్ది అప్పుడు. ఓకే, సో బట్ ఇక్కడైతే ప్రజెంట్ టెన్స్ జస్ట్ పాస్ట్ టెన్స్కి వెళ్ళిపోద్ది. ద మేనేజర్ సెడ్ టు ద ఎగ్జిక్యూటివ్ దట్ హీ. యూ కాస్త హీ, ఎందుకంటే యూ అనేది ఎవడు, ఎగ్జిక్యూటివ్ అవుతాడు. ద మేనేజర్ సెడ్ టు ద ఎగ్జిక్యూటివ్ దట్ డే హీ వుడ్ హ్యావ్ టు. హ్యావ్ అనేది ఉండకూడదు, హ్యావ్ వస్తే పాస్ట్ పెర్ఫెక్ట్ టెన్స్కి వెళ్ళిపోద్ది. హీ వుడ్ హ్యావ్ టు పాస్ట్ పెర్ఫెక్ట్ అవుద్ది. పాస్ట్ పెర్ఫెక్ట్ అవ్వకూడదు, సింపుల్ పాస్ట్ ఉండాలి, ఎందుకంటే ఇది సింపుల్ ప్రెజెంట్ ఉంది. సో హ్యావ్ అనేది తీసేసా. యూ విల్ కమ్ అలాంగ్. ఓకే, యూ విల్ కమ్. హ్యావ్ ఎందుకు వచ్చింది, ప్రతి దాంట్లోనే హ్యావ్ ఉంది. ఓకే సరే, వాడు ఆప్షన్ ఇచ్చాడు కాబట్టి ఓకే, పాస్ట్ పెర్ఫెక్ట్కి వెళ్ళిపోయింది, 2 స్టెప్లు మిస్. చూద్దాం. ఎరేజర్. ఓకే, ద మేనేజర్ సెడ్ టు ద ఎగ్జిక్యూటివ్ దిస్ అనేది అస్సలు ఉండకూడదు, ఇక్కడ దట్టే ఉండదు. ద మేనేజర్ సెడ్ టు ద ఎగ్జిక్యూటివ్ దట్ డే హీ వుడ్ హ్యావ్ టు గో అలాంగ్ విత్ హిమ్ టు మీట్ ద క్లయింట్. ఓకే, ఇది మ్యాచ్ అవుతుంది. చూద్దాం నెక్స్ట్ కూడా. ద మేనేజర్ సెడ్ టు దట్ డే హీ విల్ అదే, ఇక్కడ విల్ కాస్త వుడ్ అవ్వాల్సిందే, అది. ఓకే, హీ విల్ హ్యావ్ టు. సో ఈ రెండిట్లో విల్ హ్యావ్ ఉంది కాబట్టి ఈ రెండు కదా. ఆన్సర్ ఇస్ దిస్. చూద్దాం, కరెక్ట్ ఆప్షన్ ఇస్ 2A ఉంది. చూసారు కదా. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. ఇదంతా సుత్తి సేమ్ నేను చెప్పింది, ఒక టెన్స్ వెనక్కి పోయిందంటే దాన్ని ఏదంతా గంట సేపు రాశాడు. మీకు డౌట్ ఉంటే పాస్ చేసి చూడండి. షాహిద్ సెడ్ టు హిస్ టైలర్, విల్ యూ రెడీ మై సూట్ టుమారో. షాహిద్ సెడ్ టు హిస్ టైలర్, నా సూట్ని రేపటికెళ్ళా రెడీ చేస్తావా అని అడిగాడు షాహిద్. ఓకే, షాహిద్ గాడు టైలర్ని అడిగాడు ఇలాగా, రేపటికెళ్ళా రెడీ చేస్తావా అని అడిగాడు. సెంటెన్స్ అది. సో ఇంగ్లీష్లో అది మ్యాచ్ అయ్యేటట్టు ఎక్కడుంది. షాహిద్ సెడ్ హిస్ టైలర్, సెడ్ టు ఉంది, సెడ్ హిస్ అనేది ఉంది, ఇది మ్యాచ్ అవ్వదు. షాహిద్ ఆస్క్డ్ హిస్ టైలర్ మ్యాచ్ అవుతుంది. దట్ ఇఫ్ హీ వుడ్ రెడీ హిస్ సూట్ టుమారో అనేది కాస్త నెక్స్ట్ డే అవుద్ది. నెక్స్ట్ డే లేదా ఫాలోయింగ్ డే వస్తుంది, అది గుర్తుంచుకోండి. టుమారోని నెక్స్ట్ డేకి ఆర్ ఫాలోయింగ్ డే కింద మారిపోతుందని. షాహిద్ సెడ్ హిస్ టైలర్ దట్
హీ వుడ్ రెడీ హిస్ సూట్ టుమారో ఉన్నాడు, నెక్స్ట్ డే అనేది కరెక్ట్ ఆన్సర్ అవుద్ది. ఇది కరెక్ట్ ఆన్సర్. షాయద్ ఆస్క్ ఇఫ్ రెడీ సూట్ నెక్స్ట్ డే. చూసారు కదా, డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ని మనం కొంచెం ప్రాక్టీస్ చేస్తే అవుతుంది. లెట్స్ గెట్ నెక్స్ట్. ఆస్తా సేస్ దెర్ ఈస్ గోయింగ్ టు బి అన్ అవలాంచ్. అవలాంచ్ అని అంటే అసలు అర్థమైంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అవలాంచ్ అంటే ఏంది, ఆ మంచు పర్వతం మీద ఏదో కురిసినట్టు ఉంటుంది అదా? ఎస్. ఇప్పుడు మంచు కొండ మీద మంచు ఎక్కువ పేరుకుపోతుంది కదా, పేరుకుపోయిన మంచుని అది మొత్తం కొన్నిసారి బరువు ఎక్కువైనప్పుడు మొత్తం అంతా జారిపోద్ది, నీళ్ళలాగా ఇసుక జారినట్టు మొత్తం జారి ఒకేసారి ఒక పెద్ద తుఫాన్ లెక్క నేల మీద పడుద్ది అనమాట. ఇక్కడున్న విలేజెస్ మీద ఒక మంచు తుఫాన్ లాగా వస్తుంది ఎక్కువైతే. సో దాన్ని అవలాంచ్ అని అంటారు. ఓకే, ఆస్తా సేస్ దెర్ ఈస్ గోయింగ్ టు బి అన్ అవలాంచ్. ఇప్పుడు సేస్ అని ఉంది కదా, సేస్ ఉన్నప్పుడు టెన్స్ అనేది మారదు, టెన్స్ ఆల్మోస్ట్ సేమ్ అలాగే ఉంటుంది. ఆస్తా ఇది సెడ్ అని వస్తే మాత్రమే టెన్స్ మారుద్ది, సేస్ అని వస్తే టెన్స్ మారదు, అది గుర్తుంచుకోండి, అది మేజర్ రూల్. SAYS నో టెన్స్ చేంజ్, అది గుర్తుంచుకోండి. తర్వాత సేస్ దట్, సెడ్ అనే రాకూడదు, సేస్ అనే ఉండాలి, సెడ్ అనేది ఉండకూడదు. ఈ రెండు ఎలిమినేట్ చేస్తాం. ఆస్తా సెడ్ దట్ దెర్ ఈస్ గోయింగ్ టు బి అన్ అవలాంచ్, దెర్ వాజ్ గోయింగ్ టు బి, ఇక్కడ వాజ్ అని వచ్చింది, సెంటెన్స్ చేంజ్ అవ్వకూడదు. బట్ ఇక్కడ నాకు కరెక్ట్గా ఐడియా రావట్లేదు, చూద్దాం ఆన్సర్. నేనైతే ఇదే పెడుతున్నా, నేను నేర్చుకున్న గుర్తుంచుకున్నది వరకు. దెర్ ఈస్ గోయింగ్ టు బి అన్ అవలాంచ్, సేస్ దట్ దెర్ ఈస్ గోయింగ్ టు, ఎస్. సేస్ అని ఉంటే నో టెన్స్ చేంజ్, నో టెన్స్ CHANGE అండ్ సేస్ చేంజెస్ టు సేస్ దట్, సేస్ దట్. ఇది గోల్డెన్ రూల్. ఓకే, ఇది గుర్తుంచుకోండి, నరేషన్కి మనకి ఇంపార్టెంట్. బిల్ సెడ్ ఐ హ్యావ్ మిస్డ్ మై ట్రైన్, ఐ విల్ బి లేట్ ఫర్ వర్క్. బిల్ సెడ్ అని వచ్చింది, సెడ్ దట్ ఉండాల్సిందే, అన్నిట్లోనూ సెడ్ దట్ ఉంది. ఓకే, ఐ హ్యావ్ ఉంది కాస్త హ్యాడ్ అవుద్ది, ఐ కాస్త హీ అవుద్ది, ఐ కాస్త హీ అవుద్ది, హ్యావ్ కాస్త హ్యాడ్ అవుద్ది, ఐ కాస్త హీ అవుద్ది, విల్ కాస్త వుడ్ అవుతుంది, లేట్ ఫర్ వర్క్. ఓకే, ఇప్పుడు చూద్దాం. బిల్ సెడ్ దట్ హీ హ్యాడ్ మిస్డ్ హిస్ ట్రైన్ అండ్ దట్ హీ వుడ్ బి లేట్ ఫర్ వర్క్. ఇదిగోండి ఇక్కడే ఉంది ఆన్సర్, చూడండి. అండ్ హీ వుడ్ బి లేట్ ఫర్ వర్క్, హీ హ్యాడ్ మిస్డ్ హిస్ ట్రైన్, అంతే, పెట్టేశారు, అయిపోయా. హీ సెడ్ టు రైనా ఐ కెనాట్ మ్యారీ యూ నౌ బట్ ఐ షెల్ షూర్లీ డూ సో నెక్స్ట్ ఇయర్. నేను రైనా గాడు వీడికి ఆమెకి ఏం చెప్పాడు అని అంటే, ఇప్పుడు పెళ్లి చేసుకోలేడంట, తర్వాత చేసుకుంటా, నెక్స్ట్ ఇయర్ చేసుకుంటా అన్నాడు. అది మనం వేరే వాళ్ళకి చెప్తున్నాం. ఐ కాస్త హీ అవుద్ది, కెనాట్ మ్యారీ యూ, కెనాట్ కాస్త కుడ్ అవ్వచ్చు. హీ సెడ్ టు ఉంది కాబట్టి ఇక్కడ టోల్డ్ వస్తుంది, సెడ్ టు ఉంది కాబట్టి టోల్డ్ వస్తుంది. ఓకే, టోల్డ్. ఐ కుడ్ నాట్ మ్యారీ యూ, నవ్వు కాస్త దెన్ అవుతుంది. ఓకే, నవ్వు కాస్త దెన్ అవుతుంది. బట్ ఐ షెల్ షూర్లీ డూ సో నెక్స్ట్ ఇయర్, ద ఫాలోయింగ్ ఇయర్, నెక్స్ట్ ఇయర్ కాస్త ఫాలోయింగ్ ఇయర్ అవుద్ది. చూద్దాం. హీ టోల్డ్ రైనా, హీ సెడ్ టు రైనా, హీ టోల్డ్ రైనా. ఓకే, వీడు ఇక్కడ సబ్జెక్ట్ వీడు, హీ స్పీకర్ వీడు, రైనా అనేది అమ్మాయి, నేను అబ్బాయి అనుకున్నా. హీ టోల్డ్ రైనా దట్ హీ కెనాట్ కాదు, కుడ్ నాట్ రావాలి, ఇది కాదు. కుడ్ నాట్ ఉంది, వుడ్ నాట్ కూడా ఉండదు. హీ టోల్డ్ హెర్ ఉంది, హెర్ కాదు, రైనా ఉండాలి. హీ టోల్డ్ రైనా దట్ హీ కుడ్ నాట్ మ్యారీ హెర్ దెన్. ఓకే, నవ్వు కాస్త దెన్ అయింది. ఓకే, సాటిస్ఫైడ్. బట్ హీ వుడ్ షూర్లీ, హీ షెల్ కాస్త షెల్ కూడా వుడ్, పాస్ట్ టెన్స్ వుడ్డే అవుతుంది, పాస్ట్ టెన్స్. హీ వుడ్ షూర్లీ డూ సో ద ఫాలోయింగ్ ఇయర్. ఓకే, ఇది ఆన్సర్. చూద్దాం, కరెక్ట్ ఆన్సర్ ఆన్సర్ 3, థర్డ్ వన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. చూసారు కదా. నెక్స్ట్ క్వశ్చన్. హీ ఎక్స్ప్లెయిన్డ్ దట్ హీ నూ ద ప్లేస్ వెల్ బికాస్ హీ యూస్ టు లివ్ దేర్. హీ ఎక్స్ప్లెయిన్డ్ దట్ హీ నూ, ఇదేంటి, ఇది ఇండైరెక్ట్ స్పీచ్, ఇది ఇండైరెక్ట్ స్పీచ్. ఇందాక దాకా డైరెక్ట్ స్పీచ్ ఇండైరెక్ట్ చేయమంటే ఇది ఇండైరెక్ట్ స్పీచ్. సో ఇప్పుడు ఇది V2లో ఉంది, మనం V2 నుంచి V1కి వెళ్ళాలి. నూ కాస్త ఏమవుతుంది, నో అవుతుంది, నో. హీ కాస్త ఐ అవుద్ది. ఓకే, ఎక్స్ప్లెయిన్ దట్ హీ నో ద ప్లేస్, హీ నోస్ ద ప్లేస్, నో అనేది కాదు, నోస్ అనుకుంటా, నోస్ అవుద్దేమో, చూద్దాం. ప్లేస్ వెల్ బికాస్ హీ యూజ్ టు లివ్ దేర్ కాస్త హియర్ అవుద్ది, దేర్ కాస్త హియర్ అవుద్ది, హియర్ అంతా హియరే ఉంది. ఓకే, ఐ నో ద ప్లేస్ వెల్ బికాస్ ఐ యూస్ టు లివ్ హియర్, హీ ఎక్స్ప్లెయిన్. ఇదే కరెక్ట్ ఆన్సర్ అనుకుంటా. ఐ నో ద ప్లేస్ వెల్ బికాస్ ఐ యూజ్ టు లివ్ హియర్. ఓకే, ఇక్కడ కొంచెం కన్ఫ్యూజ్ అవుతాం. యూజ్డ్ వచ్చేసింది, యూజ్డ్ ఇక్కడ ఆల్రెడీ V2లో ఉంది.
సో యూజ్ అవుతుందని ఇదే అనుకుంటున్నా. యూజ్ ఇట్ టు వెల్ బికాస్ ఐ యూజ్ టు లివ్ హియర్. ఐ హ్యావ్ నోన్ అనేది ఉండకూడదు. ఐ నో ఇది కూడా ఉండకూడదు. ఓకే, ఐ నో ద ప్లేస్ వెల్, ఈ రెండిట్లోనే కన్ఫ్యూజ్ అవుతున్నాం. సో నేనైతే టెన్స్ను మార్చేయాలి కాబట్టి, ఒక టెన్స్ నుంచి మొత్తం వెనక్కి వెళ్ళాలి కాబట్టి ఐ యూజ్డ్ కాదు, యూజ్ అనే ఉంటుంది. అదే అనుకుంటున్నా. ఐ నో ద ప్లేస్ వెల్ బికాస్ ఐ యూస్ టు లివ్ హియర్. చూద్దాం. కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 2. ఓకే, ఇక్కడ యూజ్ అనేది మ్యాచ్ అవ్వలేదు, సో ఇది నేను మిస్టేక్ చేశాను. సో ఆప్షన్ ఈస్ 2, దిస్ వన్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇది కాదు. సో ఐ యూజ్ టు లివ్ హియర్, నేను ఇక్కడే ఉండే వాడిని అనే చెప్పాడు. టెన్స్లో కూడా, క్వశ్చన్ కూడా పాస్ట్ టెన్స్లోనే ఉన్నాడు, పాస్ట్ టెన్స్లో ఉన్నాను అని చెప్పాడు కాబట్టి ప్రెజెంట్ టెన్స్లో వచ్చేటట్టు చూసి మనం చెప్పాలి. అఫ్కోర్స్ మీకు ఇది కొంచెం కష్టం అనిపించవచ్చు, 4-5 క్వశ్చన్లు ప్రాక్టీస్ చేస్తే అర్థమవుతుంది. ఐ యూజ్ టు లివ్ హియర్, నేను ఇక్కడే ఉండేవాడిని కాబట్టి నాకు ఈ ప్లేస్ బాగా తెలుసు అని అర్థం. నేను ఇక్కడే ఉంటాను కాబట్టి నాకు ఈ ప్లేస్ బాగా తెలుసు అని వస్తుంది ఈ క్వశ్చన్, అందుకని ఇది తప్పైంది. నేను ఇక్కడే ఉంటాను కాబట్టి నాకు ఈ ప్లేస్ బాగా తెలుసు, నేను ఇక్కడ ఉండేవాడిని అనే మీనింగ్ రావాలి. మీనింగ్ చేంజ్ అవ్వకూడదు. మీనింగ్ షుడ్ నాట్ చేంజ్. ఓకే, లెట్స్ గెట్ ఆన్ టు నెక్స్ట్ క్వశ్చన్. కరెక్ట్ ఆప్షన్ ఆప్షన్ 2. ఓకే, ఐ విష్ ఐ హ్యాడ్ సంథింగ్ టు ఈట్, ఐ ఆమ్ సో హంగ్రీ, సెడ్ చిప్పా. విష్ అని వచ్చింది కదా, విష్ వస్తే ఆప్షన్స్లో కూడా విష్డ్, WISHED, విష్డ్. చిప్పా సెడ్ షీ విష్, ఐ కాస్త హీ అవుద్ది. ఎందుకు అనంటే ఇక్కడ సెడ్ ఉంది, ఐ కాస్త షీ అవుద్ది, ఎందుకంటే చిప్పా అనేది ఆడగా. షీ విష్డ్ షీ హ్యాడ్ సంథింగ్ టు ఈట్, షీ వాస్, ఐ ఆమ్ కాస్త వాస్ అవుద్ది. ఓకే, చిప్పా సెడ్ హీ విషెస్ హీ హ్యాస్ సంథింగ్ టు ఈట్, యాజ్ హీఈస్ వచ్చింది కానీ కాదు. చిప్పా సెడ్ ఐ విష్, ఐ కూడా కాదు. చిప్పా సెడ్ హీ విషెస్, షీ విషెస్ హీ హ్యాడ్ సంథింగ్ టు ఈట్, హీ వాస్ సో హంగ్రీ. ఓకే, ఇక్కడ విషెస్ అనేది ఒక్కటి వచ్చింది. చిప్పా సెడ్ అని ఉంది, విష్డ్ అని ఉంది. నేనైతే ఈ రెండు మ్యాచ్ అవుతున్నాయి కాబట్టి దీన్నే పెట్టుకుంటా ఆప్షన్. ఇదే నా ఆన్సర్. చూద్దాం. చిప్పా సెడ్ హీ విష్డ్. ఓకే, ఇదే కరెక్ట్ అయింది. విషెస్ అనేది ప్రెజెంట్ టెన్స్ కిందకి వచ్చింది కాబట్టి అది ఎలిమినేట్ అయిపోయింది. సో విషెస్ అనేది ప్రెజెంట్ టెన్స్లోనే ఉంది, అది కాదు. నెక్స్ట్ క్వశ్చన్. హెర్ పేరెంట్స్ ఆస్క్డ్ హెర్ ఇఫ్ ద మ్యాచ్ ప్రపోజ్డ్ బై దెమ్ వుడ్ బి యాక్సెప్టబుల్ టు హెర్. హెర్ పేరెంట్స్ ఆస్క్డ్ హెర్ కదా, సెడ్ హెర్ ఉండదు. సెడ్ హెర్ అనేది ఇంకా ఇన్కాంపిటెంట్, అది అసలు మ్యాచ్ అవ్వదు. సెడ్ టు హెర్ కరెక్ట్ ఆన్సర్. హెర్ పేరెంట్స్ సెడ్ టు హెర్. ఇఫ్ ద మ్యాచ్ ప్రపోజ్డ్ బై దెమ్, వుడ్ కాస్త విల్ అవ్వాలి, ఎందుకంటే ఇది ఇండైరెక్ట్ స్పీచ్ డైరెక్ట్లోకి మారుతుంది. యాక్సెప్టబుల్ టు హెర్. ఓకే, విల్ ఉంది. ఓకే, విల్ ద మ్యాచ్ ప్రపోజ్డ్ బై ఎస్ బీ యాక్సెప్టబుల్ టు యూ, ఇదే కరెక్ట్. వాస్ ద మ్యాచ్, ఇక్కడ వాజ్ అనేది ఉంది, కాదు. ద చైల్డ్ సెడ్ వాట్ ఏ బ్యూటిఫుల్ సైట్. ద చైల్డ్ సెడ్ దట్ ఇట్ వాజ్ ఎ వెరీ బ్యూటిఫుల్ సైట్. ఇక్కడ చూడండి ఎక్స్క్లమేషన్ మార్క్ ఉంది. ఎక్స్క్లమేషన్ మార్క్ ఉంటే కంపల్సరీ EXCLAIMED, ఎక్స్క్లైమ్డ్ అనేది 90% వస్తుంది. కొన్ని కేసెస్లో ఏంటంటే వేరే పదం వస్తుంది ఎక్స్క్లైమ్ ప్లేస్లో, అది అలాస్, వండర్డ్, WNDERED ఎట్సెట్రా అలాంటిది వస్తుంది ఎక్స్క్లమేషన్ మార్క్ ఉన్నప్పుడు. బట్ అది ఆప్షన్స్ని బట్టి మనం ఐడెంటిఫై చేయొచ్చు, వాడే మరీ కన్ఫ్యూజింగ్ ఇవ్వడు. చూద్దాం. ద చైల్డ్స్ ఎక్స్క్లైమ్డ్ దట్ ఇట్ వాజ్ ఎ బ్యూటిఫుల్ సైట్, ఇదే ఆన్సర్. ద చైల్డ్ ఎక్స్క్లైమ్ దట్ ఇట్ హ్యాస్ టు బీ ఎ బ్యూటిఫుల్ సైట్. హ్యాస్ వచ్చేసింది, మరీ పాస్ట్కి వెళ్ళిపోయింది. మరీ పాస్ట్కి వెళ్ళకూడదు, సింపుల్ V1 నుంచి V2కి వెళ్ళాలి. ఇది డైరెక్ట్గా V3 V4 లెవెల్కి వెళ్ళిపోయింది. పాస్ట్ పర్ఫెక్ట్, పాస్ట్ కంటిన్యూస్ అది. ఓకే, ఆన్సర్ ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ద చైల్డ్ ఎక్స్క్లైమ్ దట్ ఇట్ వాజ్ ఎ బ్యూటిఫుల్ సైట్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. షీ సజెస్టెడ్ దట్ వీ షుడ్ డిస్ట్రిబ్యూట్ ఫుడ్ అమాంగ్ ద నీడీ. షీ సజెస్టెడ్ అని ఉంది, ఇక్కడ ఆర్డర్ ఉంది, ఆర్డర్ అనేది రాకూడదు. షీ సెడ్. ఓకే, సెడ్ రావచ్చు. సజెస్టెడ్ లెట్ us డిస్ట్రిబ్యూట్ ఫుడ్ అమాంగ్ ద నీడీ. వీ కుడ్ డిస్ట్రిబ్యూట్ ద ఫుడ్. వీ కుడ్ మనం చేసుండొచ్చు అని చెప్తుంది. కుడ్ అనేది రాకూడదు. కుడ్ అనేది ఎప్పుడు వస్తుంది, మన దగ్గర డబ్బులు ఉన్నాయి కదా అని. వీ షుడ్ డిస్ట్రిబ్యూట్ ఫుడ్ అమాంగ్ ద నీడీ. ఇప్పుడు వాళ్ళ దగ్గర ఫుడ్ ఉంది, ఇప్పుడే డిస్కషన్ అవుతుంది ఫుడ్ డిస్ట్రిబ్యూట్ చేయాలి అని. వీ కుడ్ హ్యావ్ డిస్ట్రిబ్యూట్ ద ఫుడ్ అమాంగ్ ద నీడీ అనేది రాకూడదు. లెట్ దెమ్ అనేది కూడా రాకూడదు. లెట్ దెమ్ అనేది ఏంది, వి అని మాట్లాడుతున్నప్పుడు అఫ్కోర్స్ వి అనేది దెమ్ అవుతుంది, బట్ లెట్ అస్, అందులో తను కూడా ఉంది ఆ గ్రూప్లో, కాబట్టి లెట్ దెమ్ అంటే
తను సపరేట్గా ఉండి వీడి గ్రూప్ సపరేట్గా ఉన్నప్పుడు లెట్ దెమ్ డిస్ట్రిబ్యూట్ ఫుడ్ అమాంగ్ ద నీడీ అని వస్తుంది, అది కాకూడదు. లెట్ అస్ డిస్ట్రిబ్యూట్ ఫుడ్ అమాంగ్ ద నీడీ అనేది ఆన్సర్. లెట్ అస్ డిస్ట్రిబ్యూట్ ద ఫుడ్ అమాంగ్ ద నీడీ. చూసారు కదా. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. దే సెడ్ వీ హ్యావ్ టేకెన్ ఎక్సర్సైజింగ్ సీరియస్లీ. దే సెడ్ దట్ దే హ్యాడ్. వీ కాస్త దే అయిపోతుంది, టేకెన్ ఎక్సర్సైజింగ్ సీరియస్లీ అంతే. దే సెడ్ దట్ దే హ్యాడ్ టేకెన్ ఎక్సర్సైజింగ్ సీరియస్లీ అంతే. దే సెడ్ దట్ దే హ్యాడ్, వీ కాదు ఇక్కడ వీ ఉంది, ఈ ఉంది కాబట్టి ఇది కాదు. దే సెడ్ దట్ దే హ్యాడ్ టేకెన్ ఎక్సర్సైజింగ్ సీరియస్లీ. దే హ్యాడ్ టేకెన్ ఎక్సర్సైజింగ్ సీరియస్లీ. ఓకే. రాహుల్ సెడ్ టు హిస్ మదర్ వెన్ విల్ యూ కమ్ బ్యాక్. రాహుల్ సెడ్ టు హిస్ మదర్. సెడ్ అంటే టోల్డ్ రావాలి, లేదంటే ఆస్క్డ్ రావాలి. రాహుల్ ఆస్క్డ్ మదర్ వెన్ షీ వుడ్ కమ్ బ్యాక్. విల్ కాస్త వుడ్ అయింది, ఓకే. వెన్ లాగే ఉంది. షీ, యూ కాస్త షీ అయింది, ఓకే. కమ్ బ్యాక్, నేను ఇదే ఆన్సర్ అనుకుంటున్నా, చూద్దాం. రాహుల్ ఆస్క్డ్ హిస్ మదర్ వెన్ షీ వుడ్ కమ్ బ్యాక్. యా, ఇదే ఆన్సర్. ఈ క్వశ్చన్ చూడండి. ద డైరెక్టర్ సెడ్ టు ద మేనేజర్ ఐ ఆమ్ గోయింగ్ టు అటెండ్ ఎన్ అర్జెంట్ మీటింగ్ ఎట్ ద హెడ్ క్వార్టర్స్. ద డైరెక్టర్ సెడ్ టు ద మేనేజర్ ఐ ఆమ్ గోయింగ్ టు అటెండ్ అన్ అర్జెంట్ మీటింగ్ ఎట్ ద హెడ్ క్వార్టర్స్. ఓకే, మేనేజర్కి డైరెక్టర్ చెప్పాడు. డైరెక్టర్ గారు మేనేజర్తో అన్నాడు వాడు మీటింగ్కి వెళ్తున్నాడంట. నేను ఎలా చెప్తాను ఇప్పుడు? మేనేజర్, ఇక్కడ డైరెక్టర్, మేనేజరు వాడితో ఇలా చెప్పాడు. ఇక్కడ నేను మీతోటి చెప్తున్నా, యూ. మేనేజర్ గాడు డైరెక్టర్ గాడు అటు మీటింగ్కి అటే వెళ్తున్నాడంట అని మేనేజర్ గారితో చెప్పాడు. పాస్ట్ టెన్స్కి మారింది కదా, సేమ్ ఇక్కడ అలాగే అనుకుంటారు. ద డైరెక్టర్ ఇన్ఫార్మ్డ్ ద మేనేజర్ దట్ హీ వాస్ గోయింగ్ టు అటెండ్ అన్ అర్జెంట్ మీటింగ్ ఎట్ ద హెడ్ క్వార్టర్స్ అంతే. ద డైరెక్టర్ ఇన్ఫార్మ్ ద మేనేజర్ దట్ హీ హ్యాడ్ కాదు, ఓన్లీ వాజ్ రావాలి. హీ వాస్ గోయింగ్ టు అటెండ్ ద మీటింగ్. ఇక్కడ ఈజ్ వచ్చేసింది, ఇది అసలు కానే కాదు. ఓకే, ఆన్సర్ వచ్చేసి ద డైరెక్టర్ ఇన్ఫార్మ్డ్ ద మేనేజర్ దట్ హీ వాస్ గోయింగ్ టు అటెండ్ అన్ అర్జెంట్ మీటింగ్ ఎట్ ద హెడ్ క్వార్టర్స్. చూసారు కదా. నెక్స్ట్ క్వశ్చన్. ద చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ ఎక్స్క్లైమ్డ్ విత్ రిలీఫ్ దట్ హీ డిడ్ నీడ్ టు గో అవుట్ in the snowfall. The chief of army staff exclaimed with relief that exclaimed అని వచ్చింది, సో ఎక్స్క్లమేషన్ మార్క్ పక్కా ఉండాల్సిందే క్వశ్చన్లో. అండ్ థ్యాంక్ గాడ్ సెడ్ విత్ రిలీఫ్, ఇది అసలు కానే కాదు. ద చీఫ్ ఆఫ్ స్టాఫ్ ఎక్స్క్లైమ్డ్, ఓ ఎక్స్క్లమేషన్ మార్క్. ఐ డోంట్ హ్యావ్ టు గో అవుట్ ఇన్ ద స్నోఫాల్. హీ డిడెంట్ నీడెడ్, ఇది అసలు ఇది ఇక్కడే ఎలో చేస్తాం కదా, విత్ రిలీఫ్ అనే కూడదు. ద చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ సెడ్ రిలీవ్డ్, ఇది కూడా కాదు. ఎక్స్క్లైమ్, ఓ ఐ డోంట్ హ్యావ్ టు గో అవుట్ ఇన్ ద స్నోఫాల్. ఓకే, ఇక్కడ ఎక్స్క్లమేషన్ మార్క్ ఉంది, ఓ అని ఉంది, ఓకే. బట్ ఇది చూడండి, ఫస్ట్ సెంటెన్స్. ద చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ సెడ్ థ్యాంక్ గాడ్ ఐ నీడ్ నాట్ గో అవుట్ ఇన్ ద స్నోఫాల్. ఇదే కరెక్ట్ ఆన్సర్ మ్యాచ్ అవుతుంది దీనికంటే. ఎందుకు అని అంటే ద చీఫ్ ఆఫ్ స్టాఫ్ ఎక్స్క్లైమ్డ్ అని మళ్ళీ ఇక్కడ కూడా వచ్చేసింది. ఎక్స్క్లైమ్డ్ అని ఇక్కడ వచ్చింది కాబట్టి ఇది రాకూడదు. ఇండైరెక్ట్ స్పీచ్లో ఉన్నప్పుడు డైరెక్ట్ నుంచి డైరెక్ట్ స్పీచ్లో ఎక్స్క్లైమ్డ్ అని పైకి రాకూడదు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. థ్యాంక్ గాడ్ ఐ నీడ్ నాట్ గో అవుట్ ఇన్ ద స్నోఫాల్, ఇదే కరెక్ట్ ఆన్సర్. ఓకే, లెట్స్ గెట్ ఆన్ టు నెక్స్ట్ క్వశ్చన్. ద ట్రైనర్ సెడ్ యాష్ గో అండ్ వాష్ యువర్ డిన్నర్ ప్లేట్. ద ట్రైనర్ సెడ్ యాష్ గో అండ్ వాష్ యువర్ డిన్నర్ ప్లేట్. ఇక్కడ ఆప్షన్స్ అన్నిటిలోనూ టోల్డ్ ఉంది కాబట్టి ఇంకా టోల్డ్ని యాక్సెప్ట్ చేయాల్సిందే మనం. ఓకే, మనకు ఆడే హింట్ ఇచ్చాడు. ద ట్రైనర్ సెడ్ యాష్ గో, ద ట్రైనర్ టోల్డ్ యాష్ వెళ్ళి ప్లేట్ కడుగు అని చెప్పాడు. యాష్ టు గో అండ్ వాష్ హిజ్ డిన్నర్ ప్లేట్. టోల్డ్ యాష్ టు గో అండ్ వాష్ హిజ్ డిన్నర్ ప్లేట్, ఫస్ట్లోనే ఉంది. యాష్ గో అండ్ వాష్ యువర్ డిన్నర్ ప్లేట్, ఇది సేమ్ ఇక్కడ నుంచి చెప్తున్నట్టే. ఇక్కడ డబుల్ కోట్స్ వేస్తే సేమ్ అది అయిపోద్ది. ట్రైనర్ యాష్ టు గో అండ్ వాష్ హిజ్ డిన్నర్ ప్లేట్. టు గో అండ్ వాష్ హిస్ డిన్నర్ ప్లేట్. ద ట్రైనర్ టోల్డ్ టు యాష్ అనేది ఇక్కడ కూడా ఉండకూడదు. సో అన్ని ఆప్షన్స్ని ఎలిమినేట్ చేసి పడిస్తాము, ఇది ఒక్కటే కరెక్ట్ ఆన్సర్. చూద్దాం. ద ట్రైనర్ టోల్డ్ యాష్ టు గో అండ్ వాష్ హిస్ డిన్నర్ ప్లేట్, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. గౌరవ్ సెడ్ దట్ హీ వుడ్ గో ఇన్ టు ఎండోక్రైన్ సర్జరీ ద ఫాలోయింగ్ డే. ఫాలోయింగ్ డే కాస్త టుమారో అవుద్ది, TYMR అన్నిటిలోనూ టుమారో ఉంది, సో మనకు అది. గౌరవ్ సెడ్, దట్ అనేది ఉండకూడదు ఎగ్జామ్ క్వశ్చన్ ఆప్షన్స్లో. ఓకే, హీ కదా, హీ కాస్త ఐ అవుతుంది, వుడ్ కాస్త విల్ అవుతుంది. గోయింగ్ టు ఎండోక్రైన్ సర్జరీ. ఓకే, గౌరవ్ సెడ్ ఐ విల్ గోయింగ్ టు ఎండోక్రైన్ సర్జరీ టుమారో, ఇదే కరెక్ట్ ఆన్సర్. ద డే ఆఫ్టర్ టుమారో అని చెప్పేసి ఏం లేదు, బెస్ట్. ఐ విల్ గోయింగ్ టు ఎండోక్రైన్ సర్జరీ టుమారో. ఓకే, నెక్స్ట్. రాధికా సెడ్ ఈజ్ ఎనీవన్ దేర్ ఇన్ ద మ్యూజిక్ హాల్. రాధికా సెడ్
ఈజ్ ఎనీవన్ దేర్ ఇన్ ద ఎవరైనా ఉన్నారా అని అడిగింది అని చెప్తుంది. సో ఎంక్వైర్డ్ అని ఉండకూడదు. ఎంక్వైర్డ్ అని అంటే ఒక హెల్ప్ డెస్క్ ఉంటుంది, హెల్ప్ డెస్క్ మీద ఒక మనిషి ఉంటాడు, మనం ఆ మనిషి దగ్గరికి వెళ్ళి ఎంక్వైరీ చేసినట్టు ఉంటుంది అని చెప్తాం. ఓకే, అది కాదనమాట. ఓకే, రాధిక ఆస్క్డ్ ఇఫ్ ఎనీవన్ వాస్ గోయింగ్ దేర్, వాస్ దేర్ ఇన్ ద రాధిక ఆస్క్డ్ ఇఫ్ దెర్ ఈజ్ ఎనీవన్ ఇన్ ద మ్యూజిక్ హాల్. ఇది కరెక్ట్గా ఉంది. ఎనీవన్ వాస్ దేర్ ఇన్ ద వాజ్ అనేది వచ్చింది కాబట్టి ఓకే. ఇఫ్ దెర్ ఈజ్ ఎనీవన్ ఇన్ ద మ్యూజిక్ హాల్, నో, ఇక్కడ ఈజ్ వస్తే వాస్. రాధిక టోల్డ్ దెర్ ఈజ్ సమ్వన్ ఇన్ ద, ఇది కూడా కాదు. రాధిక ఆస్క్డ్ ఇఫ్ దేర్ వాస్ ఎనీవన్ ఇన్ ద, వాస్ దెర్ ఎనీవన్ ఇన్ ద మ్యూజిక్ హాల్. వెయిట్ ఈజ్ అని వచ్చింది కాబట్టి ఇది కాదు, ఈజ్ అని వచ్చింది కాబట్టి ఇది కాదు. ఎందుకంటే ఇక్కడ ఈజ్ ఉంది, సెడ్ పాస్ట్ టెన్స్లోకి రావాలి, ఎంక్వైరీడ్ అనేది ఉండకూడదు. సో ఇదే కరెక్ట్ ఆన్సర్ గైస్, ఇదే కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. మనం ఆప్షన్ ఎలిమినేషన్ ద్వారా మనకి రూల్ కన్ఫ్యూజ్ ఉన్నప్పుడు ఆప్షన్ ఎలిమినేషన్ ద్వారా ఇలా వెళ్ళిపోవచ్చు. రాధిక ఆస్క్డ్ ఇఫ్ దేర్ ఈజ్ ఎనీవన్ ఇన్ ద మ్యూజిక్ హాల్ అనేది వస్తే కరెక్ట్ ఆన్సర్. బట్ వాస్ దేర్ ఎనీవన్ ఇన్ ద మ్యూజిక్ హాల్, ఇఫ్ ఎనీవన్ వాస్ దేర్ ఇన్ ద మ్యూజిక్ హాల్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, if anyone was there in the music hall is the correct answer. Next question. My friend Mohit said, hello, what are you doing in park at night? My friend Mohit said, నాకు తెలిసి నేను పార్క్లో పడుకుంటే మోహిత్ వచ్చి నన్ను అడిగాడు అని నేను మీతో చెప్తున్నాను. మోహిత్ గారు నన్ను అడిగాడు ఇక్కడ ఏం పీకుతున్నా ఇంత లేట్ నైట్ అని. ఓవరాల్గా అది మీనింగ్ చూద్దాం. మై ఫ్రెండ్ మోహిత్ సెడ్ హెల్లో టు మీ అండ్ ఆస్క్డ్ మీ. నాకు తెలిసి హెల్లో టు మీ, హెల్లో ఎక్స్క్లమేషన్ మార్క్ ఉంది కాబట్టి హెల్లో టు మీ అని రాకూడదు, గ్రీటెడ్ మీ ఆర్ విష్డ్ మీ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. చూద్దాం. మై ఫ్రెండ్ మోహిత్ విష్డ్ మీ అండ్ ఆస్క్డ్ మీ, ఆస్క్డ్ మీ మళ్ళీ 2 సార్లు వచ్చింది ఆస్క్డ్ మీ అని, ఇది కూడా కాకూడదు. బట్ ఇక్కడ కూడా ఆస్క్డ్ మీ అని వచ్చింది. టు మీ అండ్ ఆస్క్డ్ వాట్ వర్ యూ డూయింగ్, వాట్ వర్ యూ డూయింగ్ అనేది అయితే పక్కా కాదు ఇక్కడ, ఎందుకంటే యూ ఉంది. వాట్ ఆర్ వాట్ ఐ వాజ్ డూయింగ్, యూ కాస్త ఐ అవ్వాలి, అదొక రూల్. మై ఫ్రెండ్ మోహిత్ గ్రీటెడ్ మీ అండ్ ఆస్క్డ్ మీ వాట్ ఐ వాస్ డూయింగ్ ఇన్ ద పార్క్ ఎట్ నైట్. ఓకే, ఇది కరెక్ట్గా ఉంది. బట్ ఇది ఎందుకు రాంగో చూద్దాం. మై ఫ్రెండ్ మోహిత్ విష్డ్ మీ అండ్ ఆస్క్డ్ మీ వాట్ వాజ్ ఐ డూయింగ్. వాట్ వాజ్ ఐ డూయింగ్ అనేది ఈ రాంగ్ టర్మ్, వాట్ వాజ్ ఐ డూయింగ్ అనేది రాంగ్ టర్మ్. వాట్ ఐ వాజ్ డూయింగ్ అనేది కరెక్ట్ టర్మ్ అవుతుంది ఈ డైరెక్ట్ ఇండైరెక్ట్లో. ఓకే, వాట్ వాజ్ ఐ డూయింగ్ అనేది రాంగ్ ఆన్సర్. వాట్ ఆర్ యూ డూయింగ్ అని అన్నప్పుడు వాట్ వాజ్ ఐ డూయింగ్ ఇన్ ద పార్క్ ఎట్ నైట్, ఆ పర్టికులర్ టైం వచ్చినప్పుడు వాట్ ఐ వాజ్ డూయింగ్ ఇన్ ద పార్క్ ఎట్ నైట్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో వాట్ వాజ్ ఐ డూయింగ్ అనేది ఇక్కడ క్వశ్చన్ మార్క్ రావాలి. వాట్ వాజ్ ఐ అంటే అది. ఓకే, ఆన్సర్ వచ్చేసి చూద్దాం. మై ఫ్రెండ్ వాజ్ గ్రీట్ ఆస్క్ మీ వాట్ ఐ వాజ్ డూయింగ్ ఇన్ ద పార్క్ ఎట్ నైట్. చూసారు కదా, లాస్ట్ 4th one ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ద క్యాప్టెన్ టోల్డ్ ద క్రూ దట్ ద క్రూజ్ షిప్ హ్యాడ్ టు రీచ్ బొగోటా దట్ నైట్. ద క్యాప్టెన్ టోల్డ్ అని వచ్చింది అని అంటే సెడ్ టు ద క్రూ దట్ ద క్రూజ్ షిప్ హ్యాడ్ టు రీచ్ బొగోటా దట్ నైట్ అని అంటే టు నైట్, దట్ నైట్ కాస్త టు నైట్ అయింది. ఓకే, దట్ నైట్ అనేది ఉండకూడదు ఆప్షన్లో దట్ నైట్. ఈ రెండు ఎలిమినేట్ అయిపోయినాయి. దాటిని చదవడం కూడా చదవద్దు మనం. ద క్యాప్టెన్ సెట్ టు ద క్రూజ్ షిప్ హ్యాడ్ టు రీచ్ బొగోటా టు నైట్. ఓకే, ద క్యాప్టెన్ సెట్ టు ద క్రూజ్ షిప్ హ్యాడ్ రీచ్డ్ బొగోటా టు నైట్. హ్యాడ్ రీచ్డ్ అని వచ్చేసింది. హ్యాడ్ టు రీచ్ అనేది కరెక్ట్ ఆన్సర్, హ్యాస్ టు రీచ్ అనేది కరెక్ట్ ఆన్సర్. ఓకే, ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ హ్యాడ్ ఉంది కాబట్టి అది హ్యాజ్ అవ్వాల్సిందే. హ్యాస్ టు రీచ్. ఓకే, హీ టోల్డ్ హిస్ మదర్ దట్ హిస్ న్యూ స్లైడర్స్ వర్ వెరీ కాజీ. హీ టోల్డ్ హిస్ మదర్ దట్ హిస్ న్యూ స్లైడర్స్ వర్ వెరీ కాజీ. హీ సెడ్ టు హిస్ మదర్ మై న్యూ స్లైడర్స్ వర్ వెరీ కాజీ. ఇదే కరెక్ట్ ఆన్సర్. ఇందాక దాకా ప్రాక్టీస్ చేసింది మీకు అర్థమై ఉంటుంది. మై న్యూ స్లైడర్స్ ఆర్ వెరీ కాజీ, వర్. ఓకే, నేను మిస్టేక్ చేస్తాను. చూసారు కదా, కొంచెం ఊపు ఎక్కువ అయ్యేసరికి ముందే వెనక ఆలోచించుకుని ఎలా చేస్తాను. ఆర్ అనేది కరెక్ట్. హీ సెడ్ టు హిస్ మదర్ మై న్యూ స్లైడర్స్ ఆర్ వెరీ కోజీ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, ఆర్ వెరీ కోజీ. హేమ ఎంక్వైర్డ్ ఇఫ్ ఆల్ దోస్ apricots were to be peeled for breakfast. హేమ ఎంక్వైర్డ్, హేమ ఆస్క్డ్ షుడ్ ఐ పీల్ ఆల్ దోస్ apricots బిఫోర్ బ్రేక్ఫాస్ట్ అని. ఇఫ్ ఆల్ దీస్ apricots వర్ కాస్త ఆర్ అవ్వాలి. ఓకే, టు బి పీల్డ్ ఫర్ బ్రేక్ఫాస్ట్. హేమ ఎంక్వైర్డ్ ఇఫ్ ఆల్ దోస్ కాస్త దీస్ అవ్వాలి, దీస్. హేమ సెడ్ ఆర్ ఆల్ దీస్ apricots టు బి పీల్డ్ ఫర్ బ్రేక్ఫాస్ట్. ఆర్ ఉంది. ఓకే, ఆల్ దీస్ apricots టు బి పీల్డ్ ఫర్ బ్రేక్ఫాస్ట్. ఆల్ దోస్ కాదు. షుడ్ ఐ పీల్, ఇక్కడ షుడ్ ఐ అని ఇక్కడ ఐ షుడ్ తనే పీల్ చేయాలని లేదు, apricotsని పీల్ చేయాలా అని ఉంది.
కాబట్టి తన గురించి తెలియదు. హేమ సెడ్ ఆల్ దోస్ అప్రికాట్స్ వర్ టు బి పీల్డ్. వర్ర వచ్చేసింది, వర్ర అనేది ఉండకూడదు. ఆప్షన్ ఇది ఒక్కటే. ఆర్ ఆల్ దీస్ అప్రికాట్స్ టు బి పీల్డ్ ఫర్ బ్రేక్ఫాస్ట్. ఆర్ ఆల్ దీస్ అప్రికాట్స్ టు బి పీల్డ్ ఫర్ బ్రేక్ఫాస్ట్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, ఈ క్వశ్చన్ చూద్దాం. I thanked Mashesh and told him that it was very nice of him to have assisted me with my needs. I thanked Mahesh and told him that it was very nice of him to have assisted me with my needs. I thanked Mahesh. Thank him very much. Thank him very much ఏంటి, థ్యాంక్ యూ వెరీ మచ్ రావాలి. సో ఇది ముందే డైరెక్ట్ స్పీచ్లో నుంచి కాదు, ఎలిమినేట్ అయిపోయింది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, ఇది ఓకే. థ్యాంక్ యూ వెరీ మచ్ ఐ సెడ్ టు మహేష్. ఇట్ వాస్ కైండ్ ఆఫ్ యూ టు అసిస్ట్ హిమ్ కాదు, హిమ్ కాస్త మీ అవ్వాలి. నాకు హెల్ప్ చేసినందుకు థ్యాంక్స్ అని చెప్తున్నా, వాడికి హెల్ప్ చేసినందుకు థ్యాంక్స్ అని చెప్తున్నట్టు ఉంటుంది ఇది. ఓకే, ఇది కూడా ఎలిమినేట్ అయిపోయింది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఐ సెడ్ టు మహేష్. ఇట్ వాస్ నైస్ ఆఫ్ హిమ్ ఇక్కడ కూడా అనకూడదు, యూ అండి. ఇట్ వాస్ నైస్ ఆఫ్ యూ టు హ్యావ్ అసిస్టెడ్ మీ విత్ అదే. ఇంకా ఆప్షన్ ఇది ఒక్కటే మిగిలింది, చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఐ సెడ్ టు మహేష్. హౌ నైస్ ఆఫ్ యూ టు హ్యావ్ అసిస్టెడ్ మీ విత్ మై నీడ్స్. ఓకే, ఇక్కడ యూ అంటే మహేష్, మీ అంటే నేను, కరెక్ట్గా మ్యాచ్ అవుతుంది. ఇక్కడ హిమ్ అంటే మహేష్ వస్తుంది, హిమ్ అంటే ఇట్ వాజ్ నైస్ ఆఫ్ హిమ్ అంటే నేను వాడి గురించి నీతో చెప్తున్నట్టు వస్తుంది, వాడికి చెప్తున్నట్టు డైరెక్ట్లోకి రాగి ఇది ఇండైరెక్ట్లోకి వచ్చేస్తుంది మీనింగ్. మీకు అర్థమైంది అనుకుంటున్నా, అర్థం అవ్వకపోతే కింద కామెంట్ చేయండి, ఇంకా వీడియో చేస్తా డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ మీద ఇంకా క్లియర్గా అర్థమయ్యేటట్టు. ఓకే, లెట్స్ గెట్ ఇన్ టు ఇట్. ఓకే, క్వశ్చన్ 25 అయిపోయింది కదా, చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఐ సెడ్ టు మహేష్. హౌ నైస్ ఆఫ్ యూ టు హ్యావ్ అసిస్టెడ్ మీ విత్ మై నీడ్స్. చూసారు కదా, లాస్ట్ వన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, సో ఇంతటితో 25 క్వశ్చన్స్ అయిపోయినాయి. మనం ఈ వారంలో హిస్టరీకి సంబంధించి సోషల్ రిఫార్మర్స్ వీడియో చేశాను, ఆల్రెడీ 2 వీడియోస్, అది అయిపోయింది. చూడండి, మీకు ఖచ్చితంగా, ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతానికి బీజేపీ గవర్నమెంట్ ఉంది కాబట్టి ఖచ్చితంగా సోషల్ రిఫార్మర్స్, హిందుత్వ మూవ్మెంట్ మీద క్వశ్చన్స్ పక్కా వస్తాయి. ప్లస్ 3 మార్క్స్. వీడియోస్ ఇగ్నోర్ చేస్తున్నారు హిస్టరీకి సంబంధించి. 3 మార్క్స్ అంటే ఈజీ కాదు, ప్లస్ ఆ క్వశ్చన్స్ అని ఈజీ గుర్తుంచుకునేటట్టు, ఐ మీన్ లైక్ నేను ఆర్డర్ వైజ్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. లైక్ 1800 నుంచి స్టార్ట్ చేస్తే 1900 వరకు, అలాగా ఒక్కో సంవత్సరం తర్వాత వరుసగా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వచ్చాను మీకు రివైజ్ అయ్యేటట్టు. 1800లో ఏం జరిగింది, 1891లో ఏం జరిగింది, 1873లో ఏం జరిగింది, అలాగా స్టెప్ బై స్టెప్ మీకు ఈజీగా ఉంటుంది రికగ్నైజ్ చేయడానికి. అందుకని చెప్పేసి నేను అది చేశాను. ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటా. ఓకే, తర్వాత మ్యాథ్స్ జామెట్రీలో ఈ వీడియోస్లో సర్కిల్స్కి టాంజెన్షియల్ థియరమ్కి సంబంధించి క్వశ్చన్స్ చేశాను, అది కూడా చూడండి, దానికి రెస్పాన్స్ బాగానే వస్తుంది. అండ్ ఇంగ్లీష్కి సంబంధించి ఇప్పటితో మనం డైరెక్ట్ ఇండైరెక్ట్ చేసాము. నేను నెక్స్ట్ యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్కి సంబంధించిన వీడియో ఒకటి చేస్తే మనం ఇంగ్లీష్కి మేజర్ గ్రామర్ అంతా కవర్ చేసినట్టు అయిపోతుంది. ఇంకా డైరెక్ట్గా అప్పుడు మనం మాక్ టెస్ట్లో డైరెక్ట్ స్టార్ట్ చేయొచ్చు. మాక్ టెస్ట్ వీడియోస్ అన్నిటికీ సంబంధించి సింగులర్ మినీ మాక్ టెస్ట్ లాగా మ్యాథ్స్, రీజనింగ్, ఇంగ్లీషు, జీకేకి సంబంధించి 10 క్వశ్చన్స్ అప్లోడ్ చేద్దాం అనుకుంటున్న వీడియోస్. దాని మీద ఏమంటారో కింద కామెంట్ చేయండి ప్లీజ్. దట్స్ ఆల్ ఐమ్ రిక్వెస్టింగ్. నా వీడియో కానీ నచ్చితే అయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి గైస్ ప్లీజ్. దట్స్ ఆల్ ఐమ్ ఆస్కింగ్. కామెంట్ పక్కా చేయండి. దట్స్ ఆల్ ఐమ్ ఆస్కింగ్. థ్యాంక్ యూ ఆల్. లవ్ యూ వెరీ మచ్. బై.